హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గాప్రసాద్. ఫ్రెండ్స్, ఈ ఇంటర్ఫేస్ వచ్చేసి డాట్ కాయిన్ మైనింగ్ యాప్ అనమాట. ఈ డాట్ కాయిన్ మైనింగ్ యాప్ వచ్చేసి టెలిగ్రామ్ బాట్లో మనం నాట్ కాయిన్ ఎలా అయితే మైనింగ్ చేసామో సేమ్ అలాగే అనమాట. సో ఇది కూడా కొంచెం బాగా పాపులర్ అయిపోయింది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇదైతే మైనింగ్ అయితే చేసుకోండి. మీకు ఆల్రెడీ మన టెలిగ్రామ్లో నాట్ కాయిన్ కానీ తర్వాత ట్యాబ్ స్వైప్ కానీ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీకు ఇవి ఐడియా ఉండొచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే వాటిలో లేని కొత్త ఫెసిలిటీ అయితే అంటే కొత్త ఆప్షన్ అయితే ఒకటైతే ఇచ్చారనమాట. సో అదేంటంటే ఇప్పుడు మనం ఇది ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ పర్సెంటేజ్ మొత్తం 10 అని ఉంది కదా, ఇదైతే మొత్తం మైనస్ అయిపోయి వచ్చేసేస్తుంది. తర్వాత ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, కింద ఎర్న్ అనే ఆప్షన్ కనుక ఓపెన్ చేస్తే మీకైతే చూశారు కదా, ఈ 3 కనుక ఫాలో అయితే కనుక మీకైతే +70,000 +10,000 +50,000 అయితే వస్తుంది అనమాట. సో ఇది ఇన్వైట్ చేస్తే వస్తుంది. తర్వాత ఇది Web3 యాప్స్, బన్నీ యాప్ వచ్చేసి, తర్వాత ప్లే క్యాడిజన్ ఈ యాప్ 2 కనుక మనం ఫాలో అయితే 20,000 అయితే మనకైతే వాళ్ళు ఇస్తారనమాట. సో ఇంకొకటి ఏంటంటే బూస్ట్ ఉంది కదా, ఇది కనుక చేస్తే మనకేంటంటే కొన్ని పాయింట్స్ అయితే పెరుగుతాయి. మల్టీ క్యాప్ అంటే మనకి ఆల్రెడీ మనం ఇంతకుముందు నాటకాయంలో చూసాం కదా, బూస్ట్ అనేది ఇక్కడ కనుక మనం ప్రెస్ చేసుకున్నట్లయితే ఇవి పాయింట్స్ అయితే మనకి ఒక లెవెలప్ అయితే అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పాయింట్స్ 4,000 అయితే పెరుగుతాయి అనమాట. 3 times అయితే ఉంటాయి కదా రోజుకి అట్లా. తర్వాత ఎక్కడైతే డాట్ కాయిన్ గేమ్ ఇంటూ 2 డబల్ యువర్ డాట్ కాయిన్స్ అని చెప్పని ఇచ్చారు. ఇదైతే ప్లే నౌ అని అయితే ప్రెస్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదైతే ఏమవుతుందంటే ట్రై యువర్ లక్, డబుల్ యువర్ కాయిన్స్ అండ్ లెవెల్ అప్ టు ఫాస్టర్, డబులింగ్ ప్రయారిటీ ఈజ్ 95%. మీరు కనుక ఇది కనుక ప్రెస్ చేసినట్లయితే 1,50,000 వరకు అయితే మైనస్ అవుతాయి. అంటే మన కాయిన్స్ల నుంచి ఇప్పుడు 5,95,000 ఉన్నాయి కదా, అందులో నుంచి 1,50,000 1,50,000 కనుక తగ్గినట్లయితే 4,45,000 ఉంటాయి. అది డబుల్ అయితే ఆల్మోస్ట్ 7,45,000 వరకు వస్తాయని చెప్పని అయితే పైన చూపిస్తున్నారు కదా, ఇక్కడ చూడండి. లేదు అంటే కనుక ఎంతో కొంత అయితే పెరుగుతుందని చెప్పని అంటున్నారు. నేనైతే డబుల్ అని అయితే ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే సో ఇదైతే వచ్చిందనమాట. ఇది వచ్చేసి ప్రతిరోజు ఒకసారి అయితే వస్తుందన్నమాట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కనుక చేసుకోగలిగితే చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ టెలిగ్రామ్ బాట్కు సంబంధించి మైనింగ్ ఎంత కీలకమైందో నాట్ కాయిన్తో అయితే మనకి బాగా తెలిసింది. సో ఎవరో మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఈ ఇంటర్ఫేస్ వచ్చేసి సీడ్ మైనింగ్ యాప్ అనమాట. ఇది కూడా టెలిగ్రామ్ బాట్కి సంబంధించిన యాప్ అనమాట. సో మొన్న ఈ నాట్ కాయిన్ ఎట్లయితే అందరికీ బాగా ప్రాఫిట్స్ ఇచ్చిందనేది మీ అందరూ చూశారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ట్యాబ్ స్వాప్ అనమాట. ట్యాబ్ స్వాప్ కూడా అయితే చాలా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సీడ్ యాప్ అనమాట. ఇది కూడా కొంచెం బాగా పాపులర్ అయింది, బాగానే ఉంది. ఓకే, మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మీరైతే మైనింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు నేనైతే ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి ఇదైతే స్టార్ట్ అయిపోయింది కదా, అందువల్ల ఇక్కడ చూశారు కదా స్టోరేజ్ దగ్గర క్లైమ్ అనే బటన్ ఆప్షన్ అయితే వచ్చిందన్నమాట. మనమైతే క్లైమ్ చేసేస్తే ఇక్కడైతే 0.0067 ఉంది కదా, అదైతే మేబీ పెరుగుతుంది అనుకుంటా. నేను ఈరోజు 2 రోజుల ముందే స్టార్ట్ చేశాను. సో ఎక్కడైతే డౌన్లో మిషన్స్ అని ఉన్నాయి కదా ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ అయితే మీరు ఆప్షన్ అయితే ఒక్కసారి ప్రెస్ చేయండి. ఆప్షన్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుందన్నమాట. ప్రతిరోజు ఈ 3 మిషన్స్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. లాగిన్ బోనస్ అంటే మీరు కనుక ప్రతిరోజు ఓపెన్ చేసినప్పుడు లాగిన్ చేసినప్పుడు మీరు కనుక ఇది ప్రెస్ చేసినట్లయితే డే అంటే ప్రతిరోజు ఇవాళ ఈరోజు డేటు తర్వాత రేపటి డేటు అది వచ్చేసి లాగిన్ కంప్లీటెడ్ అని చెప్పని అయితే వస్తుందన్నమాట. అయితే ఈరోజు లాగిన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి టిక్ మార్క్ పడిపోయింది. రేపైతే లాగిన్ కంప్లీట్ అంటే మనం చేసేటప్పుడు లాగిన్ చేస్తే కనుక లాగిన్ కంప్లీటెడ్ అని చెప్పి కొంత పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. తర్వాత ఇది వచ్చేసి ఫాలో అవర్ ఎకోసిస్టమ్ అని చెప్పి అయితే వచ్చిందనమాట. సో ఈ 3 నేను ఆల్రెడీ ఫాలో అయ్యాను. సో ఇప్పుడు వచ్చేసి క్యాటియా ఛానల్ ఉంది కదా, ఇది కనుక ఫాలో అవ్వమని అంటున్నారు ట్విట్టర్లో. ఇది కనుక ఓపెన్ అని చెప్పి కనుక చేస్తే ఇదైతే డైరెక్ట్గా మన ట్విట్టర్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఫాలో అని చెప్పని ఉంటుంది. తర్వాత ఇది నేను ఆల్ పోస్ట్ అని అయితే పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే చూస్తున్నాను అనమాట. ఓకే, ఇది రోల్ అవుతుంది అంటే ఏంటంటే చెక్ చేసుకుంటుంది అనమాట. చెక్ చేసుకున్న తర్వాత ఓకే అయితే అది కూడా సేమ్ ఇట్లా టిక్ మార్క్ పడిపోయి డౌన్లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇది కొంత లిటిల్ టైం అయితే తీసుకుంటుంది. ఓకే, ఈలోపు ఒకసారి ఈ కోన్లా ఛానల్ ఉంది కదా, దీన్ని కూడా అయితే చూద్దాము. ఇది కూడా ఓపెన్ అని చెప్పి అయితే ప్రెస్ చేసినట్లయితే
ఇక్కడైతే వచ్చేసింది అనమాట. మనం ఫాలో అని చెప్పని అయితే ప్రెస్ చేస్తాను. తర్వాత ఆల్ పోస్ట్ అని అయితే ఎనేబుల్ చేశాను. చేసిన తర్వాత రిటర్న్ కనుక వస్తే సో ఇది ఒకదాని తర్వాత ఒకటి అవ్వాలనుకుంటా. సో ఇదైతే మీరైతే చేసేయండి. చేస్తే ఖచ్చితంగా అయితే ఫాలో అయిపోయిన తర్వాత మీకైతే పాయింట్స్ అయితే 0.05 అయితే యాడ్ అవుతాయి. సో గాట్ ఇట్. ఇది నేనైతే మళ్ళీ చేస్తాను, ఇప్పుడు లేట్ అవుతుంది కాబట్టి. సో డౌన్లో జాయిన్ అవర్ కమ్యూనిటీ అనేది వచ్చింది కదా, అది కనుక క్లిక్ చేసినట్లయితే ఇది వచ్చేసి సీడ్ ఛానల్ 0.05+ అంటే ఇది వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అయితే జాయిన్ అని చెప్తాను అయితే ప్రెస్ చేసాం కదా. ప్రెస్ చేసినట్లయితే నేను మ్యూట్లో పెట్టేస్తాను. ఓకే, ఇదైతే సీడ్ అప్డేట్స్ అని చెప్పని అయితే వచ్చేసింది. సో ఇదైతే చూద్దాము. ఇదైతే వెరిఫై అవుతుందన్నమాట. వెరిఫై అయిన తర్వాత అయితే మనకి ఇందాకైతే చూపించాం కదా, అలా అయితే టిక్ మార్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే ఇది వచ్చి కొంత టైమే కాబట్టి కొంచెం ప్రాసెస్ అయితే లేట్గా ఉంది. సో మీరైతే స్లోగా అయితే చేసేసుకోండి. తర్వాత బూస్ట్ అనే ఆప్షన్ ఉంది, ఇదైతే ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి డిక్రీజ్ టైం బిట్వీన్ క్లైమ్స్ స్టోరేజ్. ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి అప్గ్రేడ్ అవ్వాలని చెప్పానంటే 0.4 పాయింట్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇప్పుడు 0.4 పాయింట్స్ లేవు. సో దాని గురించి అయితే చూపిస్తున్నారు. తర్వాత ట్రీ లెవెల్ కూడా సేమ్ అంతే అనమాట. అప్లోడ్ అవ్వాలంటే ఇది వచ్చేసి క్లైమ్ అదే 2 కూడా సేమ్ అట్లానే చూపించారు. సో ఇదైతే చూడండి. తర్వాత యాప్స్ అని అయితే ఒక ఆప్షన్ ఉంది. ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే మీకైతే తెలుసు కదా, మనం ఎవరినైతే రిఫర్ చేసామో వాళ్ళు వచ్చేసి మనకి ఫ్రెండ్స్లో అయితే చూపిస్తుంది అనమాట. ఈ యాప్స్ అనేది కనుక మనం చూపిస్తే ఇక్కడైతే చూడండి క్లైమ్ కమింగ్ సూన్ అని అయితే చూపిస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది కాబట్టి మీరైతే ముందైతే మైనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోండి. ఎందుకంటే ముందైతే స్టార్టింగ్లో ఉన్న టైంలో అయితే మైనింగ్ కాయిన్స్ అయితే ఎక్కువ ఇస్తారు కాబట్టి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూస్ కూడా వచ్చేసి టెలిగ్రామ్కి సంబంధించి బాట్ మైనింగ్కి సంబంధించిన చైన్ గేమ్ అనమాట. సో ఇదైతే ప్లే ఆన్ చేయను అని చెప్పాను అయితే స్టార్ట్ చేసి ఇదైతే కొంచెం స్టార్ట్ అవ్వట్లేదు. ఏదో లిటిల్ ఇష్యూ ఉన్నట్టుంది. కాకపోతే ఇది కూడా ఏంటంటే మంచి పాపులర్ అయిన మైనింగ్. సో మీరైతే ఖచ్చితంగా అయితే, ఎందుకంటే టెలిగ్రామ్ మైనింగ్లో వచ్చేసి మనకు వస్తున్న మంచి బెనిఫిట్ ఏంటంటే, మీరు నాట్కాయిన్ చూశారు, తర్వాత ట్యాప్ షాప్ చూశారు, ఆటో మైనింగ్ ఎనేబుల్ అయితే వస్తుందన్నమాట. ఆటో మైనింగ్ అంటే మనకి 12 అవర్స్కి ఒకసారి ఆటో మైనింగ్ అయితే వస్తుంది. ఈ ఆటో మైనింగ్ వల్ల ఏంటంటే మనం మైనింగ్ చేయకపోయినా పర్వాలేదు, అంటే ఒక 2 రోజులు 3 రోజులు మనం మైనింగ్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ అయితే మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్స్ని బట్టి ఆటో మైనింగ్ బాట్ని కనుక మనం పర్చేస్ చేసినట్లయితే, అంటే మనకు వచ్చిన పాయింట్స్లోనే కాబట్టి విడిగా పాయింట్స్ ఖర్చు పెట్టేది ఏం లేదు. ఖర్చు పెడితే కనుక అది వచ్చేసి మనకి ఆటో మైనింగ్ అంటే మనం ఆన్ చేయకపోయినా సరే 12 అవర్స్కి వస్తారు, లేకపోతే 24 అవర్స్కి వస్తారు, ఆన్ చేస్తే ఇన్ని పాయింట్స్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే దీనికి టెలిగ్రామ్ బాట్ మైనింగ్కి వచ్చేసి అదొక ప్లస్ పాయింట్ ఉంది కాబట్టి మైనింగ్ అయితే అందరూ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి చైన్ గేమ్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్, విల్ బి బ్యాక్ ఇన్ సూన్ పాసిబుల్ అని చెప్పి అయితే వస్తుంది. సో మీరు ఏదో చిన్న ఇష్యూ ఉన్నట్టుంది, మెయింటెనెన్స్లో ఉందని చెప్పి చూపిస్తున్నారు. అది అయిపోయిన తర్వాత అయితే మీరైతే సేమ్ ఇప్పుడు ఇంతకు ముందు మనం టెలిగ్రామ్ బాట్లోకి సంబంధించిన దగ్గర ఒక 5 వీడియోస్ అయితే చేశాను. తర్వాత నాట్కాయిన్ అయితే చూసాము, తర్వాత ట్యాప్ షాప్ కూడా చూసాము. సో ఏంటంటే అవన్నీ బేరీజ్ చేసుకొని అదేవిధంగా అయితే ఇది కూడాను బూస్ట్ కానీ మైనింగ్ కానీ అయితే చేస్తూ మైనింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మల్డోరిని మైనింగ్ యాప్ అనమాట. మీ అందరికీ తెలుసు. ఇదైతే మధ్యలో మొదలైన తర్వాత నుంచి మధ్యలో చాలా రోజులైతే అయిపోయింది. తర్వాత అయితే మళ్ళీ వస్తుంది. ప్రజెంట్ రీసెంట్గా అయితే వస్తున్న తర్వాత అయితే నేను వీడియో కూడా చేశాను. సో ఏంటంటే ఫైనల్లీ వీళ్ళైతే కేవైసీకి అయితే ఆప్షన్ ఇచ్చారనమాట. నేనైతే కేవైసీ చేసేసాను. చేసేసిన తర్వాత మీకు దాన్ని వీడియో కూడా అయితే అప్లోడ్ చేశాను. ఎట్లా చేయాలి ఏంటనేది మన ఛానల్లో ఉంది. సో వీళ్ళైతే దగ్గర 20 days పడుతుందని చెప్పాను అయితే అప్పుడు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు వచ్చేసి యువర్ KYC process has been verified and completed successfully. The total mined MLD coins has been dropped into your wallet on or before Muldo cryptocurrency mainnet or market launch 10th June 2024 అని అయితే వచ్చిందనమాట. సో వీళ్ళైతే June 10వ తారీఖు వీళ్ళ మైన్నెట్ని అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. మార్కెట్లోకి కాయిన్ని రిలీజ్ చేస్తూ వీళ్ళైతే ప్రీసేల్ ఏమో పెట్టుకోరు అనుకుంటాం అని ముందే చెప్పుకున్నాం. ప్రీసేల్ అయితే వీళ్ళైతే చేసుకోరు. సో ఇది మనకి సంబంధించిన ఈ వ్యాలెట్లో మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది అది మొత్తం కూడాను 10 జూన్కి అయితే మనకి యాడ్ అవుతాయి అని అయితే చెప్తున్నారు. వీళ్ళైతే మరి అప్డేట్ ఇచ్చారు. సరే వీళ్ళది అంటే ఈ 10th జూన్ వరకు వెయిట్ చేసి చూద్దాము ఎంతవరకు అవుతుందో.
ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐస్ మైనింగ్ నెట్వర్క్ సంబంధించింది అనమాట. ఐస్ మైనింగ్లో ఇంతకుముందు వాళ్ళైతే చెప్పిన విషయం ఏంటంటే ఐస్ మైనింగ్ అయిపోయిన తర్వాత ఐస్ మైనింగ్కి సంబంధించిన వేరే వేరే మైనింగ్ యాప్లు కాయిన్స్ మైనింగ్ యాప్స్ అయితే ఇస్తాము అని చెప్పని అయితే చెప్పారు. సేమ్ అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మైనింగ్ వచ్చేసి ఫోర్స్ట్ బైట్ అనమాట. ఈ ఫోర్స్ట్ బైట్ అనేది వీళ్ళు మే 10వ తారీఖు అంటే యాక్చువల్లీ వాళ్ళు వచ్చేసి మే 21వ తారీఖు మే 10వ తారీఖు అయితే వీళ్ళైతే ఓపెన్ చేశారు, రిలీజ్ చేశారు. సో ఏంటంటే బట్ ఏంటంటే కాకపోతే ఇది అంటే దీనికి సంబంధించి మైనింగ్ యాప్ అంతా కూడాను ఫ్రీగా ఇంకా బీటా టెస్ట్ వెర్షన్లోనే ఉందన్నమాట. బీటా వెర్షన్లోనే అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు దాని వచ్చేసి బీటా వెర్షన్ అని అంటారు, ఆ వెర్షన్లోనే ఉంది. ప్రస్తుతానికి ఫస్ట్లో మనకి ఐస్ మైనింగ్ బీటా వెర్షన్లో ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు కూడా అదే వెర్షన్లో వచ్చిందనమాట. సో కాకపోతే వీళ్ళు దీనికి వచ్చేసి వీళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా అంటే మన ఐస్ మైనింగ్ లాగా కాదు, ఐస్ మైనింగ్ కాకుండా ఇంకొంచెం అడ్వాన్స్గా అయితే ఇచ్చామని అయితే చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు చెప్పేది డైవ్ ఇంటూ డీటెయిల్స్ ఇంటూ ఎక్స్ప్లోర్ ద డోంట్ మిస్ ది డోంట్ మిస్ దిస్ మైనింగ్ యాప్ అని అయితే చెప్తున్నారు. తర్వాత వీళ్ళైతే ట్విట్టర్ పోస్ట్ అయితే ఒకటి చేసాము, ఆ ట్విట్టర్ పోస్ట్ని చూడమని చెప్పాను అంటున్నారు. ఆ ట్విట్టర్ పోస్ట్ అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇచ్చారు కదా, వీఆర్ థ్రిల్ టు బీటా నెట్వర్క్కి సంబంధించి ఇప్పుడు అవైలబుల్ ఉంది. తర్వాత ఎక్స్క్లూజివ్లీ అంటే ఆండ్రాయిడ్ వెర్షన్లో ఆండ్రాయిడ్ యాప్ అయితే ఇంతవరకు రాలేదు, ఆండ్రాయిడ్ యూజర్కి ఏపీకే మాత్రమే ఇచ్చామని అయితే చెప్తున్నారు అనమాట. తర్వాత ద ఎర్లీ రిలీజ్ ఇంటూ తర్వాత గ్యాదర్ తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా లేకపోతే ఏమైనా సజెషన్స్ ఉన్నా feedback@ice.ioకి పంపించమని చెప్పి అయితే చెప్తున్నారు అనమాట. We invite all participants to send their inside suggestions into the full launch across multiple platforms including Google Play Store, Linux. వీళ్ళు ఏమంటున్నారంటే గూగుల్ ప్లే స్టోర్లో, తర్వాత లునిక్స్, విండోస్, తర్వాత మ్యాక్బుక్ యాపిల్ దాంట్లో కూడా ఐఫోన్ స్టోర్లో కూడా అప్డేట్ చేస్తామని అయితే చెప్తున్నారనమాట. సో ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్ లిమిటేషన్స్ ఐస్ మైన్ విత్ హౌస్ మైన్ ఇండివిజువల్స్ కెన్ నౌ ఆపరేట్ అప్ టు 24 నోట్స్ అండ్ సింగిల్ అకౌంట్. అంటే ఈ ఐస్ మైనింగ్ మేము ఇంతకుముందు అయితే ఏదైతే రన్ చేసామో దానిలాగా కాకుండా ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో అంటే పర్సనల్ మైనింగ్ సోలో మైనింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 20 నోడ్లు అయితే ఒక సింగిల్ అకౌంట్తో అయితే రన్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. సో అది ఎలా ఏంటి అనేది నేనైతే ఒకసారి ఈ మైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని మైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అయితే చూద్దాము. తర్వాత దిస్ అనౌన్స్మెంట్ ఈజ్ డిజైన్డ్ బై ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ నెట్వర్క్. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఫేక్ అకౌంట్లు చేసుకొని తర్వాత కేవైసీ దగ్గర మిస్ అయిపోవడం చేయడం ఎలా అవుతుంది, కేవైసీ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒకరే 20 నోడ్స్ అంటే నథింగ్ బట్ సింపుల్ అనమాట. అంటే మన ఫోన్లో మనం ఆండ్రాయిడ్ మొబైల్లో మనం ఎక్కడైతే మైనింగ్ యాప్లో రన్ చేస్తున్నామో అది కాకుండా అలాగే వేరే వాటిలో అనమాట. అంటే ఇంకొక ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ లేకపోతే లునిక్స్ కానీ తర్వాత విండోస్ కానీ తర్వాత ఐఫోన్ స్టోర్లో కానీ వీటిల్లో కూడాను అదే యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి మనం రన్ చేసుకుంటూ ఉంటే ఆ పాయింట్స్ ఈ పాయింట్స్ కూడాను వీటికి యాడ్ అవుతాయి అనమాట. సో దాని గురించి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. అది దేనికి అంటే బిల్డ్ స్ట్రాంగర్ నెట్వర్క్ టుగెదర్, అంటే ఒకరికొకరు స్ట్రాంగ్ నెట్వర్క్ చేయడం కోసం అని అయితే చెప్తున్నారు అనమాట. సో అది దాని గురించి అయితే వీళ్ళైతే ఇచ్చారు. సో ఇక్కడైతే ice.io ఫోర్స్ బైట్ అని చెప్పి ఒక లింక్ ఉంది కదా, ఈ లింక్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఈ లింక్ వచ్చేసి ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మనం కనుక చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి వీళ్ళ డౌన్లోడ్ ఏపీకే అని చెప్పనుంది కదా, ఇక్కడ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఏపీకే ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మనమైతే మైనింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. తర్వాత దాని ప్రాసెస్ అయితే చెప్తాను, ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయనేది. తర్వాత ఇక్కడైతే చూసారు కదా ఫ్రెండ్స్, వైట్ పేపర్ అని అయితే ఉందన్నమాట. ఈ వైట్ పేపరు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇప్పుడైతే ఎవరన్నా ఓకే చూడాలనుకుంటే కనుక చూడండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో వచ్చేసి వీళ్ళు ఏమేమి ఇచ్చారంటే టెస్ట్ నెట్, కాయిన్ మెట్రిక్స్, స్టార్టప్ ప్రోగ్రాము, బ్లాక్, ఇంగ్లీష్ అని అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ టెస్ట్ నెట్ అనేది కనుక ఒకసారి ఓపెన్ చేసినట్లయితే వ్యాలెట్, ఎక్స్ప్లోరర్, ఫాసెట్ అని అయితే ఇచ్చారనమాట. వ్యాలెట్ అని కనుక ఓపెన్ చేసినట్లయితే అంటే మిగిలినవన్నీ కూడా ఆప్షన్స్ మనకి దాదాపుగా ఇప్పుడు అవసరం లేదు. ఇది కొంచెం నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను.
ఏంటి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది అయితే చూస్తున్నాను అనమాట. సో ఎక్కడైతే క్రియేట్ మై వ్యాలెట్ అని చెప్పని ఓపెన్ చేస్తే వ్యాలెట్ క్రియేట్ అవుతుంది. లేదా ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ అంటే ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ మనకు పాతది ఆల్రెడీ వ్యాలెట్ ఏమన్నా ఉంటే కనుక ఆ వ్యాలెట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఐస్ వ్యాలెట్ అలౌస్ యూ మేక్ ఫాస్ట్ అండ్ సెక్యూర్ బ్లాక్ చైన్ పేమెంట్స్ వితౌట్ ఇంటర్మీడియట్స్, అంటే మధ్యలో ఏమి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది అని అయితే అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి నేను అంటే మనం ఎటువంటి టెస్ట్ నెట్లోనే ఉంది కాబట్టి మనం ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోలేము. మైనెట్ అంటే ఐ మీన్ వీళ్ళు పూర్తి స్థాయిలో 100% అంటే ఇంతకుముందు ఐస్కి కూడా ఇంతకుముందు టెస్ట్ నెట్ అనేది ఓపెన్ చేసి ఆ తర్వాత మొత్తం రీసెట్ చేసేసి జీరో చేసేసి అప్పుడు మైనింగ్ అయితే వాళ్ళైతే ఇచ్చారనమాట. సేమ్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ప్లోరర్ అని ఉంది, తర్వాత ఫ్యాసెట్ ఉంది కదా, ఇదైతే ఒక్కసారి కనుక ఓపెన్ చేస్తే ఒకసారి చూద్దాం ఇదైతే ఏమి ఇచ్చారు. ఐస్ ఓపెన్ నెట్వర్క్ ఫ్యాసెట్ అనమాట. తర్వాత యూ కెన్ క్లైమ్ 10 ఐస్ కాయిన్స్ ఎవ్రీ 24 hours ఆన్ ఐఓఎన్ టెస్ట్ నెట్వర్క్. సింప్లీ ఎంటర్ యువర్ ఐఓఎన్ వ్యాలెట్ అడ్రస్ బిలో అండ్ క్లిక్ టు క్లెయిమ్ యువర్ రిసీవ్ అడ్రస్. అంటే ఇందాకైతే మనం ఈ టెస్ట్ నెట్కి సంబంధించిన క్రియేట్ వ్యాలెట్ అని అయితే ఒక ఆప్షన్ చూసాం కదా, ఆ ఆప్షన్ కనుక మీరు ఓపెన్ చేసి క్రియేట్ వ్యాలెట్ అన్న దగ్గర అయితే మీరు ఒక వ్యాలెట్ కనుక క్రియేట్ చేసుకున్నట్లయితే ఈ ఫేసెట్ అని చెప్పి ఉంది కదా, ఇది కనుక ఓపెన్ చేస్తే అక్కడ మనం ఓపెన్ చేసిన దాని దగ్గర వ్యాలెట్ ఓపెన్ చేస్తే ఆ వ్యాలెట్ అడ్రస్ అయితే ఒకటి వస్తుందంట. ఆ వ్యాలెట్ అడ్రస్ వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఫ్యాసెట్లోకి వెళ్ళిపోయి ఆ వ్యాలెట్ అడ్రస్ కనుక మీరు ఇక్కడ కనుక పేస్ట్ చేసినట్లయితే 24 hours అంటే ప్రతి 24 గంటలకి అంటే రోజుకి ఒకసారి అనమాట ఒక 10 ఐస్ కాయిన్స్ వస్తాయని అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడైతే చూసారు కదా, యూ కెన్ క్లైమ్ 10 ఐస్ కాయిన్స్ ఎవ్రీ 24 hours ఆన్ ది ఐఓఎన్ టెస్ట్ నెట్వర్క్. సింప్లీ ఎంటర్ యువర్ ఐఓఎన్ వ్యాలెట్ అడ్రస్ బిలో ద లింక్. అది ఎంటర్ చేసేసి క్లెయిమ్ అనేది అయితే చేయాలన్నమాట. సో అది మనకి యూస్ఫుల్లా లేకపోతే యూస్ఫుల్ కాదా అనే విషయంతో నేను ఇంతవరకు దాన్ని వ్యాలెట్ని క్రియేట్ చేయలేదు. వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటే మాత్రం నేనైతే మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. ఎవ్రీడే ఐస్ కాయిన్స్ అయితే మనకు వస్తాయి కదా, అవి ఎలా వస్తాయి ఏంటి ఎలా చేయాలనే దాని గురించి అయితే మళ్ళీ వివరణ అయితే ఇస్తాను అనమాట. సో ఇది వచ్చేసి దీనికి సంబంధించినది అనమాట. ఇక్కడైతే మనకైతే ఇందాక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అని చెప్పి ఇచ్చారు కదా, ఆ ఏపీకే ఫైల్ అయితే డౌన్లోడ్ కనుక చేసినట్లయితే మీకు నెక్స్ట్ అయితే ఓపెన్ చేస్తే ఇలా అయితే వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మీరైతే ఈ మెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. ఎందుకైనా మంచిది ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఐస్ నెట్వర్క్కి ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో అదే మెయిల్ ఐడి ఇవ్వండి. సో మెయిల్ ఐడి వచ్చిన తర్వాత కంటిన్యూ అని అయితే వస్తుంది కదా, కింద కంటిన్యూ అని కనుక ప్రెస్ చేసినట్లయితే మన మెయిల్ ఐడికి ఒక 3 digits పిన్ నెంబర్ ఓటీపీ లాగా అయితే వస్తుందన్నమాట, కోడ్ నెంబరు. ఆ కోడ్ నెంబర్ కనుక మనం కనుక ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే సో నెక్స్ట్ అయితే ఇలా వస్తుందన్నమాట. హూ ఇన్వైటెడ్ యూ అని చెప్పని అయితే వస్తుంది. హూ ఇన్వైటెడ్ యూ అని వచ్చినప్పుడు ఎంటర్ ద కోడ్ అని ఉంది కదా, యారో మార్క్ ఉంది కదా, ఇక్కడ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఇక్కడైతే మనం మీరు డిపి క్రిప్టోస్ అంటే మన ఛానల్ నేమ్ నాది డిస్ప్లే నేమ్ వచ్చేసి తర్వాత రిఫరల్ కోడ్ వచ్చేసి డిపి క్రిప్టోస్ కాబట్టి మీరైతే డిపి క్రిప్టోస్ అని అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అది మీరు ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు స్టార్టింగ్లో 33,333 కాయిన్స్ అయితే పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. అది పాయింట్స్ మనకి ఎంతవరకు తెలియదు కాబట్టి పాయింట్స్ అని అయితే నేను అంటున్నాను. సో అది కనుక అయిపోయిన తర్వాత మీరు ఏమని చెప్తుందంటే ఇక్కడైతే మీకు నిక్ నేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సేమ్ ఐస్లో మనం ఎలా అయితే నిక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నామో అలాగే అనమాట. నిక్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఉందా లేదా అనేది టిక్ అయితే ఇస్తుంది అనమాట. ఇప్పుడు నా పేరు అయితే ఉంది కాబట్టి టిక్ ఇచ్చేసిన తర్వాత ఫినిష్ అని చెప్పని అయితే ఇచ్చేసాను అనమాట. ఫినిష్ అని చెప్పని అయితే ఇలా వస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత ఇలా వచ్చినప్పుడు అయితే మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి అయితే ఇక్కడ డౌన్లో 4 ఆప్షన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్స్లోకి అయితే మీరైతే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే ఏమేమి టిక్కులు కనుక లేకపోయినట్లయితే ప్రతి ఒక్కటి ఆన్లో అయితే పెట్టాలన్నమాట. టిక్కులు పెట్టేసేసేయాలి. పెట్టేసేసిన తర్వాత మీరైతే మరలా హోమ్ బటన్లోకి వచ్చేసేయండి. హోమ్ బటన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడైతే కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇలా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే చూశారు కదా, నేను రిఫరల్ కోడ్ ఎంటర్ చేశాను కాబట్టి 33,333.33 అయితే వచ్చాయన్నమాట. సో నేను ఇది చేసి 3 days అవుతుంది. సో 25% ఆఫ్ పాయింట్సే వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇది మనం కనుక ఇక్కడ
స్క్రీన్ మీద నుంచి అయితే రిమూవ్ చేసేసి ఒక 2 నిమిషాలు కనుక ఆగితే అదైతే కంప్లీట్ క్లోజ్ అయిపోతుందనమాట. అంటే మళ్ళీ ఆఫ్ అయిపోయి సేమ్ ఇట్లా అయితే అయిపోతుంది. సో, నాకు తెలిసి ఏంటంటే ఇది ఎప్పుడు మనం గ్రాస్ నెట్వర్క్ ఎలా అయితే మైనింగ్ చేస్తున్నామో అలా ఒక పక్కన అయితే ఉండాలనుకుంటా. ఒకవేళ ఏమన్నా మళ్ళీ మారుస్తారేమో. ప్రస్తుతానికైతే స్క్రీన్ మీద నుంచి తీసేస్తే కనుక ఇది మైనింగ్ అయితే స్టాప్ అయిపోతుంది. తర్వాత నేను 4 డేస్ నుంచి చేశాను కానీ 5 డేస్ నుంచి ఇంతవరకు కూడా పే అవుట్ ఈ 25% ఏదైతే నాకు బోనస్‌గా వచ్చాయో ఆ కాయిన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది 25%కి ఇంతవరకు దాటలేదు. అంటే వాళ్ళేమన్నా బ్యాక్ డోర్ ఏమన్నా బగ్స్ ఏమన్నా ఫిక్స్ చేస్తున్నారో లేకపోతే ఏమవుతుందో తెలీదు. కాకపోతే తర్వాత వస్తుందో రావట్లేదో, తర్వాత స్పీడ్ వస్తుందో రాలేదో తెలీదు కాబట్టి ముందుగా అయితే మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకొనైతే పెట్టుకోండి. తర్వాత వెల్కమ్ రివార్డ్ అయితే ఇలా అయితే ఇస్తుందనమాట. 33,333 వచ్చిందని చెప్పని అయితే చూపిస్తుంది. తర్వాత కంప్లీట్ అనేది కనుక ప్రెస్ చేసేసేయాలి. ప్రెస్ చేసినట్లయితే అప్పుడైతే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇట్లా వస్తుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ దీని గురించి. ఇంకా ఏమన్నా దీని గురించి వివరాలు కనుక అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేనైతే చేస్తాను. అయితే ఐస్ మైనింగ్‌లో కేవైసీకి సంబంధించి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి అటువంటి ఇబ్బందులు మీకు ఎప్పుడు కూడా రానివ్వము అననైతే వీళ్ళొక విషయం అయితే చెప్తున్నారనమాట. చెప్పి ఈ మైనింగ్ యాప్ అయితే చేసుకోమని చెప్పనైతే మైనింగ్ చేయమని అయితే చెప్తున్నారు. సో, దీనికొచ్చేసి ఇంకొక చిన్న ఇష్యూ ఉంది ఫ్రెండ్స్. ఈ మైనింగ్ యాప్ మీరు మొత్తం కంప్లీట్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దీనికి ఒక పర్మిషన్ అయితే ఒకటైతే అడుగుతుందనమాట. ఆ పర్మిషన్ అడిగినప్పుడు మీరైతే ఇక్కడ పైన ఆప్షన్ వస్తుందనమాట. ఆప్షన్ వచ్చినప్పుడు ఆ ఆప్షన్‌లోకెళ్ళి ఓకే చేసిన తర్వాత మన సెట్టింగ్స్‌లోకైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది. ఆ సెట్టింగ్స్‌లోకెళ్ళిన తర్వాత ఆల్ యాప్స్ అని చెప్పనని ఉంటుంది. ఆ ఆల్ యాప్స్ కనుక ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫోర్స్ట్ బైట్ ఉంది కదా! ఇప్పుడు ఈ వెల్కమ్ టు ఫోర్స్ట్ బైట్ అనేది ఈ పేరైతే వస్తుంది. ఈ ఫోర్స్ట్ బైట్ దాని మీద అయితే ఓకే చేసిన తర్వాత దానికి రిలీజ్ చేయవలసి వస్తుంది. అంటే అక్కడ ఓపెన్ అని చెప్పని అలో అని చెప్పని అయితే ఇస్తుంది. ఆ అలో చేసిన తర్వాతే ఇదైతే ఓపెన్ అవుతుంది. దయచేసి అదొక్కసారి గమనించండి. అంటే యాక్చువల్లీ నేను ఆల్రెడీ మైనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను కాబట్టి అది లైవ్‌లో చూపించలేకపోతున్నాను.